నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. విశాఖపట్నం మనందరికీ సుపరిచితమైన పేరు. ఏపీకి రాజధానిని చేస్తా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు చెప్పే పేరు. వైసీపీ లీడర్ల భూ కబ్జాలతో అనునిత్యం పత్రికలకు ఎక్కుతున్న పేరు కూడా వైజాగే. చంద్రబాబు పాలనలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో ఉన్న విశాఖపట్నం ఇప్పుడు శాంతి భద్రతలు లేని నగరంగా మారిన దుస్థితిని చూస్తున్నాం. హుద్హుద్ తుఫాను నామరూపాలు లేకుండా చేసిన విశాఖను ఆనాడు చంద్రబాబు నిలబెట్టారు, అధునాతన నగరంగా రూపుదిద్దారు. అలాంటి విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు మతుకుమిల్లి శ్రీభరత్. రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భరత్ ఇప్పుడు యువ సంచలనం. ఆగర్భ శ్రీమంతుడైన అనునిత్యం పేద ప్రజలతో మమేకమయ్యే మనసున్న మనిషిగా భరత్ను విశాఖవాసులు చెప్పుకుంటుంటారు. విద్యావేత్తగా రాణిస్తూనే తెలుగుదేశం రాజకీయ విలువలను నిలబెడుతున్న భరత్ పేదల పట్ల అంకిత భావంతో ప్రవర్తిస్తుంటారు. శ్రీభరత్ 1980లో విశాఖపట్నంలో స్థాపించిన గీతం డీమ్ టు బి యూనివర్సిటీకి అధ్యక్షుడు. భరత్ పర్డ్యూ యూనివర్సిటీ, వెస్ట్ లఫాయెట్ క్లాస్ ఆఫ్ 2010 నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, పాలో ఆల్టో, సిఏ, యుఎస్ఏ క్లాస్ ఆఫ్ 2016 నుండి ఉమ్మడి ఎంబీఏ, ఎంఏ ఎడ్యుకేషన్ డిగ్రీని కూడా పొందారు. గీతం అధ్యక్షుడు కావడానికి ముందు భరత్ సోలార్ పవర్ ప్లాంట్ను స్థాపించారు. 2016లో స్టాన్ఫోర్డ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించారు. ఒడిశాలో హైడ్రో ఎనర్జీ పవర్ ప్లాంట్ ను స్థాపించడంలో కూడా పనిచేశాడు. ఇంతటి విద్యావంతుడు కాబట్టే భరత్ సాటి మనిషి పట్ల అంత ప్రేమగా ఉంటారు. భరత్ గురించి మరింతగా చెప్పాలంటే నటసింహం నందమూరి బాలకృష్ణ రెండవాళ్ళుడు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తోడల్లుడు. భరత్ తాతగారు ఎంవీవీఎస్ మూర్తి. ఆయన విశాఖపట్నం అభివృద్ధికి చేసిన సేవ మరువలేనిది. తాత బాటలో నడుస్తూ విశాఖపట్నంలో తనదైన శైలిలో భరత్ మమేకమవుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఆయన నిత్యం పేద ప్రజలతోనే ఉంటారు. భరత్ను పిలిస్తే పలికే నాయకుడిగా స్థానికులు చెబుతుంటారు. విశాఖపట్నం అంటేనే మత్స్యకారులకు నిలయం. అలాంటి మత్స్యకారులతో ఆయన మమేకం కావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇది ఎన్ని రోజులు ఎండ పెడతారమ్మా? 2 రోజులకేనా? ఇవాళ చాలా మంచి రోజు, మంచి అడ్వెంచర్స్ కూడా ఫేస్ చేసిన రోజు. ఒక మత్స్యకారు జీవితం ఎట్లా ఉంటుంది, లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం రోజు వాళ్ళు వెళ్ళి చేసే ఫిషింగ్ ఎట్లా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి మా విశాఖలో ఉన్న మా నాయకులు లక్ష్మణ్ గారు, గంటా నూకరాజు గారు, తాతాజీ గారితో వాళ్ళ బోట్లో వెళ్ళి లోపలికి ఆల్మోస్ట్ ఒక 5-10 కిలోమీటర్స్ లేట్గా వెళ్ళాము. దొరకవేమో అన్నారు కానీ ట్రై చేద్దాము, పట్టింది తిందామని కూడా ఒక ప్రయత్నంలో వేస్తే మేము ఆల్మోస్ట్ ఒక 4-5 బుట్టలు బుట్టే చేసాము. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి గారిని ఇచ్చాడు. అవన్నీ కూడా ఇప్పుడు మాకు ఫిష్ కూర కూడా చేశారు. మధ్యలో వాటర్లో దూకితే ఏమవుతుంది అనుకున్నారు కానీ మేము అందరం దూకి బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఒకటి ఎక్కేటప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ గోరు కొంచెం ఇరిగింది, కానీ దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రయాణంలో మా లీడర్స్తో మత్స్యకారులు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, గత ప్రభుత్వంలో ఇచ్చిన సబ్సిడీస్ రాయితీలు ఏంటి, అది ఫిషింగ్ నెట్ అవనివ్వండి, ఎక్విప్మెంట్ అవనివ్వండి, అన్నిటి మీద వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళ డిమాండ్స్ భవిష్యత్తులో ఏదన్నా మాకు కేటగిరీ మార్చి ఎస్సీగా రికగ్నైజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, దాని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని చీట్ చేసి చేస్తారని చెప్పి గత 5 ఏళ్ళుగా ఏమీ చేయలేదని, ఈ 5 ఏళ్ళలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, కోల్డ్ స్టోరేజ్లు తయారు చేయడము, లేకపోతే డీప్ సీ ఫిషింగ్ మీద ప్రోత్సహించడము, ఏవి సద్వినియోగం చేయకుండా
అది వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కూడా కుటుంబంలో అందరికీ ఇవ్వకుండా ఒకరికే చేసి ఈ వృత్తి నుంచి కూడా చాలామంది పిల్లలు బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు మా లీడర్స్తో మాట్లాడుతుంటే కూడా వాళ్ళ పిల్లలు కూడా చాలామంది ఈ వృత్తిలో లేకుండా చదివి ఇంకో దారిలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎదగాలి, వాళ్ళు చదవాలనే కోరుకుంటున్నాం. కానీ అలాని వృత్తిలో కొంతనన్నా పనిచేయాలి, దాని మీద కొంచెం గర్వంగా ఉండాలి. ఎందుకంటే బయట సమాజంలో ఏంటంటే మత్స్యకారులు అంటే ఒక పెద్ద గొప్ప బాధ్యతగా లేకపోతే ఒక గొప్ప ఉద్యోగంగా భావించారు, కొంచెం చిన్న చూపుగా చూస్తున్నారు. అసలు నేను దాంతో అసలు ఏకీభవించను. ఇది చాలా గొప్ప పని. ఎందుకంటే మనందరి కడుపు నింపుతున్నారు. ఇక్కడ వీళ్ళకి కూడా చెప్పాను, అన్నదాత సుఖీభావ అని. చాలా అద్భుతమైన ఫిష్ కర్రీ చేశారు. అన్నంతో అందరం కలిసి ఎంజాయ్ చేసాము. రోజు ఇట్లాంటి ఫుడ్ తింటున్నారంటే మా అందరికన్నా వీళ్ళే బాగా బతుకుతున్నారు. అండ్ ఈ ఫిష్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటికన్నా హెల్త్ వీళ్ళకే ఉంటుంది. ఒకటి ఏంటంటే బయట సన్లో ఉండడం వల్ల డిఫికల్ట్ కండిషన్స్లో పనిచేయడం వల్ల 50 ఏళ్ళ వయసు వచ్చేసరికి కొంచెం ఫిజికల్గా కొంచెం డిటీరియరేట్ అవుతారు. ఒకరోజు 5 గంటలు ఉంటేనే నేను చాలా టైర్డ్ అయిపోయాను, డిహైడ్రేట్ అయిపోయాను. రోజు వీళ్ళు చేయాలంటే చిన్న విషయం కాదు. ప్రత్యేకంగా మనం సముద్రం ఒడిన ఈ నగరం ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది 2 లక్షల పైగా మత్స్యకార కుటుంబాలు వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళ వృత్తుల్లో చేస్తున్నారు, వేరే వేరే బోట్లలో. వీళ్ళ జీవితం మనం ఎప్పుడైతే అనుభవించామో దీంట్లో ఉన్న మంచి, దీంట్లో ఉన్న కష్టాలు కూడా తెలుసుకున్నామో భవిష్యత్తులో మన గవర్నమెంట్ వచ్చినప్పుడు తప్పకుండా మేము సపోర్ట్ చేసి వీళ్ళ బాధలు చేస్తాం. ఏంటంటే ఎప్పటి నుంచో చంద్రబాబు గారు చెప్తున్నారు, అభివృద్ధి అనేది చేయడానికి దానికి ఒక ఆలోచన ఉండాలి. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కాదు. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు అన్ని ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు కానీ ఏవి పూర్తి చేయట్లేదు. పూర్తి చేసే బాధ్యత తప్పకుండా ఈ పార్లమెంట్ వరకు నేను తీసుకుని మా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ మత్స్యకారుల జీవితం అనేది చాలా అభివృద్ధి చెందేటట్టు నేను చేస్తాను. మత్స్యకారుల సమస్యలు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. గత 5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత్స్యకారులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. చేపల వేట నిషేధ సమయంలో అందించే సాయం దూరమైంది. మత్స్యకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 800 కోట్లు ఖర్చు చేసింది గతంలో టీడీపీ ప్రభుత్వం. బోట్లు, వలలు, డీజిల్, జీపీఎస్, ఇతర పరికరాలు అన్ని సబ్సిడీలో అందించేవారు. వేటకు వెళ్లి ఎవరైనా చనిపోతే టీడీపీ ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునేది. జగన్ ప్రభుత్వం మత్స్యకారులను దెబ్బతీసింది. బోట్లు, వలలు, ఇతర పరికరాలపై ఇచ్చే సబ్సిడీలను జగన్ ప్రభుత్వం ఆపేసింది. వేటకు వెళ్లి ఎవరైనా చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవడం లేదు. ఎన్నికల ముందు ఎన్ఓబి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయం, ముడుపుల కోసం ఎన్ఓబి సమస్యను వాడుకుంటున్నాడు. మత్స్యకారులు, మత్స్యకారేతర గ్రామాలు, నేవీ మధ్య చిచ్చుపెట్టి స్థానిక ఎమ్మెల్యే లబ్ధి పొందుతున్నాడు. పాదయాత్రలో ఎన్ఓబి సమస్య పరిష్కారం చేస్తానని జగన్ మోసం చేశాడు. ప్యాకేజ్ అందలేదు. వేటకు వెళ్లే అవకాశం లేక మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూములు ఇచ్చిన మత్స్యకారులకు ప్యాకేజ్ అందలేదు. వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని గ్రామాలకు ప్యాకేజ్ కాలనీలు ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క గ్రామానికి కూడా ప్యాకేజ్ అందలేదు. ఒక్క కాలనీ కట్టలేదు. టీడీపీ హయాంలో కట్టిన కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చొరవ చూపడం లేదు. మేజర్ సన్స్, మేజర్ డాటర్స్ కి ఇస్తామని చెప్పిన ప్యాకేజ్ కూడా ఇవ్వడం లేదు. మత్స్యకార గుర్తింపు కార్డులు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎన్ఓబి కోసం భూములు తీసుకున్నప్పుడు ఉపాధి, కేంద్ర విద్య, వైద్యం అన్నారు. కానీ హామీలు నెరవేర్చలేదు. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. టీడీపీ హయాంలో బోట్లు, వలలు కొనడానికి 90% సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ సబ్సిడీ ఎత్తేసింది. డీజిల్ రేటు పెరిగినా టీడీపీ హయాంలో ఇచ్చిన డీజిల్ సబ్సిడీనే జగన్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ సమస్యలు తీర్చటమే తన ధ్యేయం అంటున్నారు భరత్. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పేదల మనిషిగా ఉండే భరత్ తమ కష్టాలు తీరుస్తాడని మత్స్యకారులు కూడా నమ్ముతున్నారు. అందుకే భరత్ను తమ ప్రతినిధిగా పేద మత్స్యకారులు చూసుకుంటున్నారు.